27/2/2026 రోజున నేను తిరు అంటే గౌరవప్రదమైన ఒక సెక్రెడ్ వర్డ్ అనమాట. అంటే ఒక పెద్ద మనుషులను పెద్దవాళ్ళను గౌరవించడానికి ఎట్లయితే మనం గౌరవనీయులైన అంటామో తమిళంలో తిరు అంటారనమాట. తిరు శ్రీ మల్లికార్జున ఖర్గేజీ, ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, న్యూఢిల్లీ వారికి సవినయంగా తెలియజేసే విషయం ఏమంటే, I, Mr. S. Sharad Kumar, who has been in dormancy as party worker for quite some time, have finally decided to resign from the primary membership of the party. నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని నా నిర్ణయాన్ని నిన్న మల్లికార్జున్ ఖర్గేకి పంపించిన. ఇందులో ఏం చెప్పినా నేను, అన్లైక్ అదర్స్ అంటే ఇతరుల లాగా, I do not propose to attribute any malefits to any individual or great injustice done to myself for non-recognition of my services to the party. అంటే పార్టీకి ఏదో ఎనలేని సేవ చేసినందుకు నాకు సరైన గుర్తింపు లేదు అని ఇటీవల రాజీనామా చేసిన ప్రతి వాళ్ళు చెప్తారు కదా, అట్లాంటి వ్యవహారాలు నేను ఏది చెప్పను. కానీ మిత్రులుగా విడిపోయే ముందు కొన్ని ముఖ్యమైన సూచనలు మాత్రం చేస్తాను. కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటారా, దాన్ని బొందబెట్టి పిండ ప్రదానం చేసుకుంటా, అది మీ ఇష్టం. కానీ నా అభిప్రాయం చెప్పడము అంటే, రాజీనామా చేసినప్పుడు కారణాలు ఉండాలి. సకారణంగానే రాజీనామా చేయాలి. రాజీనామా అనేది చాలా చిట్ట చివరి అస్త్రం. అది ఉద్యోగికైనా, మెంబర్షిప్కైనా, ఎక్కడైనా. అంటే ఎంతో కాలం మదనపడి పరిస్థితులను చక్కదిద్దడానికి అవిరళమైన కృషి చేసినాక కూడా పిచ్చి కుదరదు, పెళ్లి కాదు అన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే రాజీనామా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి నా రాజీనామాకు సహేతుకమైన కారణాలు కూడా పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. ఎందుకంటే నేను మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలోనే పార్టీలో చేరిన. దానికి సంబంధించి ఒక చిన్న ఫోటోగ్రాఫ్ మీకు చూపెడతాను, చూడండి దయచేసి. కేసీ వేణుగోపాల్, ఈయన వంశీ చందర్ రెడ్డి. సో వీళ్ళందరూ నేతృత్వంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చాలా బాహాటంగా, బహిరంగంగా ఈ సోకాళ్ళు వాళ్ళందరికంటే ముందు ఎప్పుడో చేరి కాంగ్రెస్ పార్టీలో ఉంటిని. కానీ కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారిపోతున్న విలువలతో సర్వనాశనం అవుతూ దేశ ప్రయోజనాలను కాపాడడం కంటే ఒక కుటుంబ ప్రయోజనాల కోసమే పార్టీ అంకితమైంది అనేటువంటి భావనతో చాలా కాలంగా కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ వచ్చినారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీతో మన సంబంధాలు ఇంతే సంగతి. ఇక నుంచి కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఇది ఒక ప్రత్యర్థి పార్టీ మాత్రమే. ఇది